విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో చర్చలు సఫలమయ్యాయి. విద్యార్థులతో బీసీ జిల్లా అధికారుల బృందం చర్చించింది. దీంతో ఏయూ విద్యార్థులు ఆందోళనలు విరమించారు. విద్యార్థులతో మాట్లాడిన బీసీ రాజశేఖర్ విద్యార్థులు శాంతియుత చర్చలకు రావాలన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నారని కూడా తెలిపారు. తాను ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. తాను బీసీగా వచ్చి 6 నెలలే అవుతుందన్నారు. రాజకీయాలు చేయాలని భావిస్తే అది మీ ఇష్టమన్న బీసీ శాంతియుత పరిష్కారానికి నేను సిద్ధమన్నారు. అంతటితో విద్యార్థులు ఈవీసీతో చర్చలు జరిపారు. అవి సఫలం కావడంతో ఆందోళన విరమించారు. మరోవైపు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీకి మేనేజ్మెంట్ సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ప్రకటించింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఒకరోజు ముందు నుంచే హాలిడేస్ ఇచ్చారు. డిస్పెన్సరీకి వెళ్ళి డాక్టర్ని పిలవకుండా వాళ్ళు డ్రైవర్తో వెంటనే వెళ్ళాలి అని ఆతృతతో తీసుకుని వెళ్ళడం జరిగింది. ఒక 2 వీక్స్ బ్యాక్ కంప్లీట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ వేసి ఇంక్లూడింగ్ వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ ఏమొస్తుందో అలా ఇన్సూరెన్స్ అంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఇలాంటి స్కీమ్స్ తయారు చేసి ప్రణాళిక చేయమని చెప్పడం జరిగింది. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ప్రొఫెసర్ బెన్నీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ప్రొఫెసర్ బెన్నీ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సింహాచలం ముగ్గురితో కమిటీ వేయడం జరిగింది. ఇవి జెన్యూన్ గా స్టూడెంట్ ప్రాబ్లమ్స్ తెచ్చడానికి ఉన్నామండి. ప్రణాళిక చేసి కంటిన్యూస్ గా మీరు హాస్టల్స్ చూసినట్టయితే హాస్టల్ కిచెన్ డైనింగ్ స్వయంగా నేనే పరిశీలించి సమ్మర్ వెకేషన్ లో గర్ల్స్ హాస్టల్స్ మొత్తం రెనోవేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు బాయ్స్ హాస్టల్ రెనోవేషన్ కార్యక్రమం మొదలైంది. మీరు వెళ్ళి చూసుకోండి వెబ్సైట్ లో ఎన్ని టెండర్లు ఉన్నాయి, ఎటువంటి డెవలప్మెంట్ అవుతోంది. ఫుడ్ హైజీనిక్ కి వండిన పాత్రలు కాకుండా వండిన పాత్రలు పక్కన పెట్టి సర్వింగ్ కి వేరే పాత్రలు పెట్టాలి. ఫుడ్ హైజీనిక్ ప్రోటోకాల్స్ ఏంటి అవి కూడా జరిగింది. హాస్టల్ స్టూడెంట్స్ ని కమిటీలుగా వేసి క్వాలిటీ ఎక్కడన్నా కాంప్రమైజ్ అయితే మా దృష్టికి తీసుకురండి. అలాగే స్టూడెంట్ వెల్ఫేర్ టాస్క్ ఫోర్స్ వేసి కౌన్సిలింగ్ ఇష్యూస్